కేవలం 18 ఏళ్లకే తల్లి పాత్రలో నటించడమా? దురంధర్ భామ సాహసం వెనుక రహస్యం ఏంటి? హీరో లవర్ నుంచి తల్లి పాత్ర వరకు సారా అర్జున్ షాకింగ్ డెసిషన్ వెనుక కారణం ఏంటి? వయసుకు మించిన పాత్ర, కెరియర్ కి రిస్క్ అని తెలిసి కూడా సారా ఎందుకు ఆ పాత్రను ఎలా ఒప్పుకుంది? దాని వెనుక అసలు కారణం ఏంటి? తెలుసుకోవాలంటే వీడియోను మీరు చివరి వరకు తప్పకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కృతిక. సారా అర్జున్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది దురంధర్ సినిమాలో హీరో లవర్ గా తన క్యూట్ పర్ఫార్మెన్స్. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే హాట్ టాపిక్. దురంధర్ పార్ట్ 2 లో సారా తల్లి పాత్రలో కనిపించడం. జస్ట్ 20 ఏళ్ల వయసున్న అమ్మాయి, అది కూడా షూటింగ్ టైం కి కేవలం 18 ఏళ్లే. మరి అంత చిన్న వయసులో తల్లిగా నటించడానికి ఆమె ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? అసలు ఈ డెసిషన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో గైస్, ఐఎమ్ కృతిక. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా కెరియర్ స్టార్టింగ్ లో ఇలాంటి రిస్క్ చేయదు. కానీ సారా అర్జున్ మాత్రం దురంధర్ పార్ట్ 1 లో లవర్ గా మెరిసి పార్ట్ 2 వచ్చేసరికి ఏకంగా తల్లి పాత్రలోకి మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా రీసెంట్ గా స్పందించారు. సారా అస్సలు సంకోచించలేదట. సెకండ్ పార్ట్ లో తల్లి పాత్ర పోషిస్తున్నాననే విషయాన్ని కూడా ఆమె అడగలేదట. కేవలం దర్శకుడు ఆదిత్యధర్ రాసుకున్న కథపై ఉన్న నమ్మకంతోనే ఈ రోల్ చేయడానికి ఒప్పుకుందని ఆయన చెప్పారు. అసలు ఆమెకు చేసిన లుక్ టెస్ట్ చూసి చిత్ర యూనిట్ అంతా ఫిదా అయిపోయారట. అందుకే ప్రతి పాత్రకు ప్రాణం పోసే నటులను ఎంచుకోవడంలో దురంధర్ 2 టీమ్ సక్సెస్ అయిందని దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. అక్షయ్ ఖన్నా లాంటి స్టార్ ఉన్న ఈ సినిమాలో సారా అర్జున్ తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్ తన కెరియర్ కి ప్లేస్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? కంటెంట్ బాగుంటే చాలు, వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి పాత్ర అయినా చేయొచ్చు అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని ఫాలో అవ్వండి.